హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను. అలాంటిది ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి రోబోట్ల గురించి తెలుసుకుందామండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వచ్చే సంవత్సరం జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు జరగనున్న మహా కుంభమేళలో రోబోలను ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మరయంత్రాలు అగ్ని ప్రమాదాలు జరుపుకోకుండా పర్యవేక్షిస్తాయని, అత్యవసర సమయాల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు 3 రోబోట్లను మహాకుంభమేళలో ఉంచుతున్నారు. ఇవి ఒక్కొక్కటి 20 నుంచి 25 కిలోల బరువు ఉంటాయి. మెట్లు ఎక్కడంతో పాటు మంటలను అదుపు చేసే సామర్థ్యము వీటి సొంతము. మహాకుంభమేళ గురించి మనం తెలుసుకుందాము. హిందూ గ్రంథాల్లో మహాకుంభమేళకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని పాటించే వారికి మోక్షాన్ని పొందే అవకాశం కలుగుతుంది. వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. మనకి ప్రస్తుతం ఉన్న రోబోట్ల గురించి ఇంపార్టెంట్ అయిన అంశాలను మనం చూద్దాము. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారము ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన ఉన్న రోబోల దేశాల జాబితాలో ఫస్ట్ సౌత్ కొరియా ఉంది, 2 సింగపూరు, 3 చైనా ఉంది. చైనాలో 10,000 ఉద్యోగులకు 470 రోబోట్స్ అనేది మన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అలానే 4 జర్మనీ, 5 జపాను, ఇండియా వచ్చేసరికి 7వ స్థానంలో ఉందండి. మనకి కుబోటా ఖతార్కు CES 2025 సందర్భంగా బెస్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ అవార్డు అనేది లభించింది. ఇది వ్యవసాయము మరియు నిర్మాణ రంగాల్లో కొండలు మరియు వాళ్లలో కూడా 240 కిలోల బరువును రవాణా చేయడానికి ఈ రోబోట్ను ఉపయోగపడుతుంది. మనకి అలానే ఇంపార్టెంట్ అయిన రోబోట్ల గురించి చూద్దాము. ఆస్ట్రియోబోట్ S1 దీన్ని స్టార్డస్ట్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చేసిన హ్యూమనాయిడ్ అసిస్టెంట్ రోబోట్. చొక్కాని మడత పెడతాం మరియు గ్లాసులో వైన్ పోయటము వంటి పనులను చేస్తుంది. అలానే నావాయి ఇది జింజియాంగ్ హ్యూమనాయిడ్ రోబో ఇన్నోవేషన్ సెంటర్ దీన్ని నిర్మించింది. ఇది తయారు చేయటము, ప్రసంగాలు చేయటము, చదరంగా ఆడటం వంటి నైపుణ్యాలను ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అలానే మనకి కొన్ని రోబోట్లు ఉన్నాయండి. అగ్రిబోట్ అనే రోబోట్ ఉంది. షాంఘై ఆధారిత వెంచర్ దీన్ని తయారు చేసింది. ఇది సేల్స్ పీపుల్స్గా, గ్యాలరీ గైడ్లుగా లేదా ఫ్యాకల్టీ విడిభాగాల పిక్కర్స్గా పనిచేస్తాయి. అలానే వాండా ఇది జపనీస్ కంపెనీ యునిక్స్ AI రూపొందించింది. హ్యూమనాయిడ్ రోబోట్ ల్యాండీ చేయటము లేదా అల్పాహారం వండటం వంటి ఇంటి పనుల్లో సహాయపడే హోమో సర్వీస్ రోబోగా ఉపయోగపడుతుంది. అలానే వంట ప్రాంతాలను కడగటం వంటి పనులను చేస్తుంది. అలానే మనకి ఆప్టిమస్ టెస్లా యొక్క ఫ్లాగ్షిప్ ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ ఎలన్ మస్క్ యాజమాన్యంలోనే టెస్లా మానవ రూపానికి శిక్షణ ఇవ్వడానికి మోషన్ క్యాప్చర్ సూట్లు మరియు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లను ధరించడానికి వ్యక్తులను నియమించుకోవడం ప్రారంభించింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ అయిన రోబోట్లు యొక్క న్యూస్లో ఉన్న అంశాల గురించి, అలానే మనకి కుంభమేళలో ఉపయోగిస్తున్న రోబోట్ల గురించి. ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.